ఇప్పుడు విఆర్ సిద్ధార్థ కాలేజీలో చదువుకున్న వాడికి వెళ్ళి ఎవరే నువ్వు సైబర్ సెక్యూరిటీ సంబంధించినటువంటిది ఇవన్నీ నేర్చుకోవాలంటే అక్కడ ఏం ల్యాబ్ ఉంటుంది, ఎవడ ఫ్యాకల్టీ ఉంటుంది, అక్కడ రీసెర్చ్ ఏముంటుంది, లేకపోతే ఇంటర్న్షిప్లు ఏముంటాయి, ఏం నేర్చుకుంటావు. బట్ కొంత అడ్వాంటేజ్ ఏంటంటే ఆన్లైన్లో బాగా సీరియస్గా కానీ మీరు నేర్చుకోగలిగితే మాత్రం కొంత నేర్చుకునే అవకాశం ఉంటుంది. కంప్యూటర్ సైన్స్ ఉంటుంది పర్టికులర్గా అంటే మిగతా ఎలక్ట్రానిక్స్ సెమీ కండక్టర్స్ లేదా రోబోట్స్ లాంటి వాటికి ల్యాబ్స్ అవి ఉండాలి కాబట్టి బట్ కంప్యూటర్ సైన్స్ సీరియస్గా ఉన్నట్లయితే మీరు ఈవెన్ టైర్ 3 కాలేజీలో లేదా డీమ్డ్ కాలేజీలో నేర్చుకునే అవకాశం ఉందంటే 1000లో ఒకళ్ళిద్దరు నేర్చుకునే అవకాశం ఉంది. అలా అందుకనే అలాగే కదండి జనరల్ ఇప్పుడు విఐటీఓ లేకపోతే ఎస్ఆర్ఎంఓ లేకపోతే ఇంకొక కాలేజీ కేఎల్యూ గీతంలో కూడా 40 లక్షలు 30 లక్షలు వచ్చిన కూడా 40 ఉంటున్నారు. 2000 మంది 3000 మంది తీసుకుంటారండి వాళ్ళు. యాక్చువల్లీ ఎక్కువ మందికి అడ్మిషన్స్ ఇస్తారు, మీకు తెలియదే ఉంది. సో ప్రాబ్లీ అలా ఓన్గా నేర్చుకునే వాళ్ళు అందరూ అలా ఓన్గా నేర్చుకునే అవకాశం ఉందంటే ఉంది. బట్ అది అందరూ ఎంతమంది వల్ల అవుతుంది 100 మందిలో అన్నది కూడా ఆలోచించుకోవాలి. బట్ ఓవరాల్గా ల్యాబ్స్ స్ట్రాంగ్గా ఉన్న కాలేజీల్లోకి వెళ్ళి చదువుతుంటే బాగానే ఉంటుంది. ఇది మరి మీకు అందరికీ జాబులు రావాలని ట్రై చేయకండి. 100కు 6 నుంచి 7కి జాబులు వస్తున్నాయని భారత గణాంకాలే చెప్తున్నాను, నేనేమన్నా చెప్పడానికి. మనం చెప్తుంది కదా క్యాగ్ రిపోర్ట్లో ఏం చెప్పింది గవర్నమెంట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత ఉందో, ఇప్పుడు వచ్చిన గ్రాడ్యుయేషన్ ఇంజనీర్లు ఎంతమంది జాబులు వస్తున్నాయంటే అసలు తెలంగాణ ఆంధ్రాలో 350 కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటే 2 లక్షల మంది కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్లు బయటకు వస్తే 2 లక్షల జాబులు ఉన్నాయనుకుంటారు. భారతదేశం మొత్తం మీద అసలు 2 లక్షల మంది ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లో 2 లక్షల మంది కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్లు లేకపోతే 1,70,000 1,80,000 మంది బయటకు వస్తున్నారు కదా. ఇందులో ఓన్లీ 5% మాత్రమే జాబులు ఉన్నాయి, 6%గా జాబులు ఉన్నాయన్న విషయం ఎంతమందికి తెలుసు. బట్ మిగతా వాళ్ళు ఏం చేయాలంటే జాబులు రావట్లేదు కదా, లాస్ట్ ఇయర్ రాలేదు కదా, 2020లో రాలేదు కదా, ఏం చేయమంటారంటే ఏం చెప్తాం. అందుగురించే కదా ఇవన్నీ బ్లింకెట్లు, ఓలాలో, ఊబర్లో లేకపోతే ఇవన్నీ వచ్చినాయి కదా, కొత్త ఆల్టర్నేటివ్ మార్కెట్ ఎమర్జ్ అవుతుంది కదా, క్లౌడ్ కిచెన్స్ అని అలా వస్తున్నాయి. చదివితే బాగా చదువుకోవడం, మంచి జాబులు రావాలంటే, లేదంటే వేరే పని చేసుకోవడం. అసలు అందుగురించి 12th అయిపోయిన తర్వాత ఇండస్ట్రీ పెట్టి వస్తే మన భారతదేశం చైనాలో అమెరికాలో 12th ఆఫీస్ మంచి వేరే జాబులకి వెళ్ళి హ్యాపీగా వాళ్ళు ఆ ఉద్యోగాలు చేసుకుంటారు. ఇక్కడ మనకేంటంటే మనకి 12th ఆపేయడం నామోషిగా ఉంటుంది. మనకి ఇంజనీరింగ్ చదవాల్సిందే, గ్రాడ్యుయేషన్ చదవాల్సిందే. ఇంజనీరింగ్ పోలేదు కదరా నేను వేరే కోర్సుకి వెళ్తానంటారు, బీఏలు బీకామ్లు మ్యాథ్స్లో ఫిజిక్స్కి వెళ్తానంటారు. ఆ కాలేజీకి వెళ్ళిన అదే పరిస్థితి ఉంటుందంటే పరిస్థితి ఉంటుంది. మేబీ నేను ఉన్న టెక్నాలజీ ఏ విధంగా ముందుకెళ్తుందని చెప్పగలను. ఇది భయపెట్టడం అయితే కాదండి, బట్ మిమ్మల్ని అలర్ట్ చేస్తున్నాను. చక్కగా మీరు చదువుకుని టైం వేస్ట్ చేయకుండా ఉండండి. అండర్ గ్రాడ్యుయేషన్ చదివే విద్యార్థులకి అయితే సమ్మర్లో వింటర్లో యూజ్ చేసుకోండి, మంచి జీపీఏ తెచ్చుకోండి, మీరు మంచి ప్రాజెక్టులు చేయండి. ఎక్కడ కూడా టైం వేస్ట్ చేయకుండా నేర్చుకోండి. ఆన్లైన్ రిసోర్సెస్ చాలా ఉన్నాయి, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, యూడెమీ, యూడిఎక్స్ లేదా కోర్సెరా, ఐఐటీస్ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాయి. నాలాంటి సమ్మర్ ఇంటర్న్షిప్లు చేస్తున్నాను. అవన్నీ వాడుకుని నేర్చుకుని ముందుకెళ్ళమని మాత్రం నేను సలహా చెప్పగలుగుతున్నాను. అంతే తప్ప మిమ్మల్ని చదవద్దనో లేకపోతే చదివి ఉపయోగం లేకుండా ఉండమంటుందంటే 100లో 10 మంది కూడా జాబులు వచ్చి మార్కెట్ భారతదేశ ప్రభుత్వం ఇచ్చే పరిస్థితులు లేదు. ఈ విషయానికి ఎంత తొందరగా మనం రియలైజ్ అయితే అంత మంచిది. మీరు రియలైజ్ అవుతారని కూడా నేను అనుకోవట్లేదు, ఎందుకంటే మీ ఈగో హర్ట్ అవుతుంది కాబట్టి నా మాటల వల్ల. ఎనిమిది థ్యాంక్ యూ.